ఇక కుకుట్పల్లి నియోజకవర్గంలో సున్నం చెరువు, మైసమ్మ చెరువు ఆక్రమణలపై నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు గత 50 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ ల్యాండ్లో నివసిస్తుంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని బెదిరించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. చెరువులు ఆక్రమించిన బడాబాబులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పేద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హైడ్రా అధికారులను ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నారని తెలిపారు. పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే మాధవరం. మీరందరూ కూడా ఏం భయపడొద్దమ్మా. సీల్ డీడీ నోటీసులు వచ్చినాయి అంటున్నారు, అంటిస్తామంటున్నారు, ఇంటికి తీసుకొచ్చి అంటిస్తామంటున్నారు. దాని గురించి ఎమ్మెల్యే సాబ్ వచ్చినా కదా మనం అడుగుతున్నాం. ఇది 10 ఏళ్లలోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్. ఫిక్స్ చేసి చూశారు మీరు, ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ 10 ఏళ్లలోనే. ఆ రోజు మొత్తం చెరువు ఎట్లెట్లుందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంతా ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్ కు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు. మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం, నిరుపేదల తెరువు రావద్దు. నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు. అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టేటోళ్ళని మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి, అది కూడా ఇది 10 ఏళ్లలోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్. ఫిక్స్ చేసి చూశారు మీరు, ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ 10 ఏళ్లలోనే. ఆ రోజు మొత్తం చెరువు ఎట్లెట్లుందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంతా ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గౌజు